హాయ్ హలో అండి. ఈరోజు నేను మామిడికాయ తొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా నేను ఒక పెద్ద మామిడికాయ అయితే తీసుకున్నాను. దాన్ని ఒకసారి శుభ్రంగా వాటర్లో కడుక్కొని తడి లేకుండా పొడి క్లాత్తోని తుడుచుకోవాలి. దానిపై ఉన్న పొట్టును తీసేసి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని రోట్లో అయితే వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి అందరైతే తప్పక ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీలో మాత్రం వేసుకోకూడదండి, టేస్ట్ అనేది అస్సలు రాదు. ఇలా రోట్లోనే కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. రోట్లో దంచుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సగం దంచుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకొని ఒకసారి అయితే దంచుకోవాలి. పక్కకు తీసి ఉంచుకున్న మామిడికాయలు కూడా ఇప్పుడు అందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి అయితే దంచుకోవాలి కారం కలిసేటట్టు. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత అందులోకి మనం వెల్లుల్లిని అయితే వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కూడా మెత్తగా అయ్యేలాగా దంచుకొని ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని అయితే తాలింపు అయితే చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 4-5 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి మనం దంచి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.